హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగ్ అయితే చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ పల్లి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు అయితే ఇంకా లేవలేదు. ఇంకా మా ఆయనకి ముందుగా వేస్తున్నాను. త్వరగా వెళ్ళిపోతా అన్నారు, కానీ మళ్ళీ ఏం జరిగిందంటే ఇంకా లేదులే పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాలే అని చెప్పారు. ఇంకా ఎట్లయితే ఎట్లా కానీ లేని ఇంకా వేసాను కదా అనేసి ముందే తినేశారు. ఇంకా పిల్లల్ని రెడీ చేసిన తర్వాత పిల్లలకు కూడా దోశలు వేయాలి. ఇంకా వీళ్ళకి పెట్టేసిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేయిస్తాను. ఇంకా వాళ్ళకి రెడీ చేయించిన తర్వాత వాళ్ళ కోసం కూడా దోశలు వేస్తున్నాను చూడండి. పిల్లలకి ఎగ్ దోశ వేసి ఇచ్చాను. ఇంకా దోశ వేసానంటే వాళ్ళే తింటారు, సొంతంగా నేను తినిపించాల్సిన అవసరం లేదు. ఇంకా తిన్న తర్వాత ఇంకా మా ఆయన పిల్లలు వెళ్ళిపోయారు, స్కూల్ దగ్గర వదిలి నేను అలాగే డ్యూటీకి వెళ్ళిపోతా అని చెప్పారు. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే గుత్తి వంకాయ కర్రీ, పలావ్ అయితే చేస్తున్నాను. అన్నీ రెడీగా పెట్టుకున్నాను, ఇంకా చేసేయాలి. ఎంతమందికి ఇష్టం గుత్తి వంకాయ కర్రీ చెప్పండి. రెడీ అయిపోయాయి చూడండి. పలావ్ అన్నం, గుత్తి వంకాయ, సేమియా పాయసం కూడా చేశాను. నేను నైట్ మా పాప అడిగిందనమాట. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టుకున్నాను. పలావ్, గుత్తి వంకాయ, పెరుగన్నం, సేమియా పాయసం, ఇంకా స్నాక్స్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఇదేనండి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.